ఒక చిన్న హాస్యాస్పదమైన దృశ్యాన్ని ఊహించండి. మీరు మీ స్మార్ట్ స్పీకర్ను షాపింగ్ లిస్ట్లో దగ్గుమందులు జోడించమని అడుగుతారు, కానీ ఏ తప్పుగా విని మీకు టఫ్ కాప్స్ కావాలని నిర్ణయిస్తుంది. మీ ఆన్లైన్ షాపింగ్ బాస్కెట్లో కఠినంగా కనిపించే పోలీస్ ఆఫీసర్ల యాక్షన్ ఫిగర్లు నిండిపోయాయి. ఇది ఎంత హాస్యంగా ఉన్న తప్పుదారి పట్టిన సంఘటన కదా, కానీ ఇది మనల్ని ఆలోచించమని చేస్తుంది. మరి మనం అంతగా వింటున్న ఈ రహస్యమైన ఏఐ అంటే ఏమిటి? కృత్రిమ మేధస్సు పేరు వింటే గొప్పగా, క్లిష్టంగా అనిపిస్తుంది, కానీ దీని గుండె లోతుల్లో ఏఐ అనేది తెలివైన, గమనించే పిల్లాడిలా ఉంటుంది. ఇది చూసింది, విన్నదాని మంచి నేర్చుకుంటుంది. ఇది నమూనాలను గుర్తించి వాటిని అనుకరించడానికి ప్రయత్నిస్తుంది. మనము దీనికి విస్తృతమైన సమాచారం ఇస్తాము. అది ఆ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటుంది. ఇది పనిచేస్తే నిజంగా ఆశ్చర్యకరమైనది. ఈ రోజుల్లో ఏఐ ప్రతి చోట ఉంది. మీ ఫోన్లో సినిమాను సూచించడంలో, స్పామ్ ఇమేజ్ ను ఫిల్టర్ చేయడంలో ఇది ఉంది. మనకు సహచరంగా ఉండబోతుందని హామీ ఇస్తుంది. కానీ మన స్మార్ట్ స్పీకర్ లాగే కూడా కొన్నిసార్లు ఘోరంగా తప్పు చేయగలదు. అది ఉద్దేశపూర్వకంగా కాదు, అది కేవలం తప్పు చేస్తుంది. ఇదే విషయానికి ముడిపడి ఉంది. ఈ కృత్రిమ మేధస్సు తీసుకునే నిర్ణయాలను మనం నిజంగా నమ్మగలమా? మన డిజిటల్ మిత్రులను అంత త్వరగా నిరాకరించకండి. సరైన సమయంలో ఉంటే అది దేవుడిచ్చిన వరంలా ఉంటుంది. అది మీకు అరుదైన పాటను కనుగొనడంలో, భాషలను వెంటనే అనువదించడంలో సహాయపడుతుంది. ఇది వైద్య చిత్రాలలో చిన్న చిన్న రోగ లక్షణాలను గుర్తించి డాక్టర్లకు కూడా సహాయపడగలదు. ఈ సౌకర్యాన్ని ఊహించండి. వేలాది సెలవు ఫోటోలను వడపోసి, స్నేహితులను ట్యాగ్ చేసి ప్రసిద్ధ ప్రదేశాలను గుర్తించగలదు. లేదా కార్లలోని నావిగేషన్ సిస్టంలను గురించి ఆలోచించండి. అవి నగర వీధుల్లో మీకు మార్గదర్శనం చేస్తాయి. ఇంత కాగితపు మ్యాప్లతో తలపడిపోవాల్సిన అవసరం లేదు. ఇది ఇంటి సమరస్యం ప్రయాణానికి వరం. అయితే ఈ మెరిసే డిజిటల్ నాణానికి మరో వైపు కూడా ఉంది. ఒక స్వయంచాలక కారు ఇంజనీరింగ్లోని అద్భుతాన్ని ఊహించండి. అది సాఫీగా వెళ్తుంటే ఒక ప్లాస్టిక్ సంచి రోడ్డుపైకి ఎగిరిపోతుంది. భయపడుతుంది. ఆ సంచిని గట్టి అడ్డంకిగా పొరపాటుగా భావించి బ్రేక్లు వేస్తుంది. బిజీ మోటార్వే మీద ఇది అంతగా మంచిది కాదు. మరి ఆటోమేటెడ్ డెలివరీ సిస్టంల సంగతి ఏమిటి? ఆకాశంలో గగనతలంలో గుంజుకుంటూ తిరిగే డ్రోన్లు. సిద్ధాంతంగా ఇది గొప్ప ఆలోచన, కానీ నావిగేటర్ చిరునామాను తప్పుగా చదివితే మీ పార్సెల్ పొరువింటి ప్యాచినియా తోటలో పడిపోతుంది. ఈ తప్పిదాలు చిన్న అసౌకర్యం కంటే ఎక్కువ సమస్యలు కలిగించవచ్చు. వీటి వల్ల నిజమైన నిరాశ సమస్యలు ఏర్పడవచ్చు. సహాయకంగా ఉన్నా తప్పులేనిది గుర్తు చేస్తుంది. దాని పరిమితులను మనం జాగ్రత్తగా అవగాహనతో చూడాలి. ఈ ఆధునిక డిజిటల్ మెదళ్లకు అప్పుడప్పుడు ఇలాంటి విచిత్రమైన ప్రవర్తన ఎందుకు వస్తుంది? దానికి ప్రధాన కారణం వాటికి ఇచ్చే ఆహారం, అంటే అందించే సమాచారం. సిస్టంలు డేటా నుండి నేర్చుకుంటాయి, అది కూడా విస్తృతంగా. డేటా మంచిదైతే అద్భుతంగా పనిచేయగలదు. అది లోతైన సంబంధాలను కనుగొని పనులను ఖచ్చితంగా చేయగలదు. కానీ డేటా లోపభూయిస్తుందా లేదా పక్షపాతంగా ఉంటే నిర్ణయాలు కూడా ఆ పక్షపాతాలను ప్రతిబింబిస్తాయి. దీనివల్ల తీవ్రమైన పరిణామాలు రావచ్చు. కొన్నిసార్లు తనకు ఎప్పుడూ శిక్షణ ఇవ్వని పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇది ఒక బట్లర్ను గందరగోళమైన పిల్లల పార్టీని నిర్వహించమని పంపినట్లే. అనుకోని పరిస్థితిని ఎదుర్కొంటే అది అయోమయానికి లోనవుతుంది. అది యాదృచ్ఛికంగా ఊహించవచ్చు లేదా స్తంభించిపోవచ్చు. ఇది మూర్ఖత్వం కాదు, అది ఆ నిర్దిష్ట సందర్భంలో అనుభవం లేకపోవడమే. ఇక్కడ మన మనుషులే జోక్యం చేసుకోవాలి. మనము ఈ యంత్రాలను నిర్మించి వాటిని నిర్బంధం లేకుండా నడవనివ్వలేం. ముఖ్యంగా ముఖ్యమైన సున్నితమైన రంగాల్లో అయితే మరి కాదు. బ్యాంక్ లోన్ ఇవ్వాలా వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకోవడంలో సహాయపడే ఏఐని లేదా న్యాయ వ్యవస్థలో ఉపయోగించే ఏఐ వ్యవస్థను ఊహించండి. మనుషుల పర్యవేక్షణ అత్యవసరం. ఆరోగ్య రంగంలో సహాయపడగలదు, కానీ మానవ వైద్యులను భర్తీ చేయలేదు. వైద్యుడు అనుభవం మరియు అంతర్దృష్టిని తీసుకువస్తాడు. ఏఐ ఒక నిర్దిష్ట నిర్ణయం ఎందుకు తీసుకుందో మనం అడిగే అవకాశం ఉండాలి. పారదర్శకత కీలకం. అంతేకాదు, బాధ్యత అనే ప్రశ్న కూడా ఉంది. తప్పు చేస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మనకు స్పష్టమైన నియమాలు, బాధ్యత అవసరం. ఇది మనందరికీ ఒక నేర్చుకునే ప్రక్రియ. మనం తెలివైనది, సురక్షితమైనది, నమ్మదగనది అయిన ఏఐని ఎలా పెంపొందించాలి? అది నాణ్యమైన డేటాతో ప్రారంభమవుతుంది. ఖచ్చితమైనది, సమగ్రమైనది, వైవిధ్యభరితమైనది, పక్షపాతం లేనిది. మంచి డేటా అంటే మంచి నిర్ణయాలు. మనకు బలమైన తనిఖీలు, సమతుల్యత వ్యవస్థలు, అమలు ముందు కఠినమైన పరీక్షలు, అలాగే నిరంతర పర్యవేక్షణ అవసరం. నమ్మదగిన ఏఐ కోసం నిరంతర జాగ్రత్త అవసరం. మనందరం ఏఐ గురించి మరింత అవగాహన కలిగి ఉండాలి. ఏమి అర్థం చేసుకోవాలి అంటే ఏఐ చేయగలిగేది, చేయలేనిది ఏమిటో ప్రజలకు విద్య చాలా ముఖ్యం. తప్పులు చేయగలదని అర్థం చేసుకోవడం దాన్ని వదిలేయడానికి కారణం కాదు. ఈ సాంకేతికతతో పరిపక్వమైన సంబంధాన్ని పెంపొందించుకోవడమే ముఖ్యమైనది.
ఏతో కూడిన భవిష్యత్తు ఉత్సాహంగా ఉంటుంది, కానీ మనం దానివైపు పూర్తిగా జాగ్రత్తగా కళ్ళు తెరిచి ముందుకు సాగుదాం.